ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరు ఒకళ్ళొకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఏడిపోయారు. ఏమేమో ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు వెళ్తారు. ఒక తండ్రి కూతురు కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. అన్నయ్య ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళ డబ్బులు నువ్వు వద్దు, నేను పెడతా కదా. మా అన్నయ్యకి ఏం కావాలో వాళ్ళ డాడీ అసలు ఎక్కి చూడేది. 4 రోజుల క్రితమే ఆ ఇంట్లో నవ్వులు పండాయి, సంతోషాలు విరబూచాయి, ప్రేమలతో అనుబంధాలు పులకించాయి, ఆనంద భాష్పాలతో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇంతలోనే మృత్యువు దాడి చేసింది. ఆ ఇంటిలో ఉన్న సంతోషం మొత్తాన్ని దుఃఖంగా మార్చేసింది, ఆనందాలను కన్నీళ్లుగా మిగిల్చింది. ఈ కథ ఎవరిదో తెలుసా? మొన్న ఆకేరు వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన ప్రొఫెసర్ అశ్విని కథ. సైంటిస్ట్ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణం కుటుంబ సభ్యులనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలనే కన్నీళ్లు పెట్టిస్తోంది. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో రోడ్డు దాటుతుండగా ఆకేరు వాగు వారిని మింగేసింది. ఆగస్టు 29న తన సోదరుడు అశోక్ నిశ్చితార్థం కావడంతో ఊరు వచ్చింది అశ్విని. ఫంక్షన్లో మోతీలాల్, అశ్విని కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఆ రోజు మోతీలాల్ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపింది. ఆ దృశ్యాలను చూస్తే ఇప్పుడు గుండె తరుక్కుపోతోంది. మా తమ్ముడు గారు చేసిండు, నేను ఇట్లా మునిగిపోతానా. మీకు కూడా ఫోన్ చేశాను. ఇక్కడ దాకా వచ్చింది, కార్లో ఉండి కూడా నేను ఇక్కడ దాకా మాకు వాన వచ్చింది, నేను మునిగిపోతాను, మీరు మాకు కాపాడండి, రాండి, ఎవరిని తీసుకొని రాండి అని ఒకేసారి అన్నాడు. అన్నాక కూడా మేము దబ్బున బండి వేసుకొని వచ్చిండు. మా పిల్లలు ఏం చేసిండ్రంటే, మా అమ్మ ఏమైనా అయిపోయింది తమ్ముడు మాట అయిని అనేసి నాకు చెప్పకుండా వెళ్ళారు. వెళ్ళినాక నాకు ఫోన్ చేసిండ్రు. నేను ఫోన్ చేస్తే ఏం కాలేదమ్మా, ఇగో ఇట్లా కొద్దిగా ఇరుక్కపోయింది, బుడదల ఆగిపోయింది, కారు తీసుకొస్తాను. చూశారుగా ఎంత సంతోషంగా ఉన్నారు. ఒకరి చేయి పట్టుకొని ఒకరు హుషారుగా డాన్స్ వేశారు. కొడుక్కి పెళ్లి చేస్తున్నా అనే సంతోషం మోతీలాల్ ముఖంలో కనబడితే అన్నా వదిన జంటను చూసి అశ్విని మురిసిపోయింది. కానీ ఆ రోజు వారికి తెలియదు, ఈ ఆనందం వెనుక ఘోర విషాదముందని, మళ్ళీ మేమంతా కలిసి డాన్స్ చేయలేమని, ఈ లోకంలో ఉండలేమని. ఎలా అయితే ఒకరి చేయి పట్టుకొని ఒకరు డాన్స్ వేశారో, వరద కొట్టుకుపోయే సమయంలో కూడా ఆ తండ్రి కూతురు ఒకరు చేయి పట్టుకొని ఒకరు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు వెళ్తారు. ఒక తండ్రి కూతురు కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. అదేవిధంగా చివరికి ఇప్పుడు మునిగిపోతున్నప్పుడు కూడా ఒకరి చెయ్యి ఒకరు ఇడిచిపెట్టుకోకుండా ఇద్దరు మునిగిపోయారు. ఎలా ఉన్నారో అదే విధంగా చివరికి ప్రాణం అదే విధంగా తీసుకున్నారు. అంత ధైర్యం అంటే యాక్చువల్లీ మనం ఆ కార్లో ఉండి వాటర్ మొత్తం పీకల వరకు వచ్చే టైంలో మనకు అంత డేర్ కూడా ఉండదు. డైలెట్ నెంబర్ చూసేసి వాళ్ళు టక్క ఫోన్ చేసేంత డేర్ కూడా వచ్చింది. ఆఖరికి డోర్స్ అంతా స్లైడ్ చేసి పైకి మిర్రర్ మీద కాలు పెట్టి టాప్ ఎక్కడానికి ట్రై చేశారు. మనం బతుకుదామనే ఎంత ఆశ ఉండేది వాళ్ళకి. విధి ఎంత బలీయమైందో కదా. అంతేలేని ఆనందం ఉన్న ఆ ఇంట అంతులేని విషాదం అలముకుంది. నిశ్చితార్థం కోసం వచ్చిన బంధువులు ఇప్పుడు ఇంటికి చావు కోసం వచ్చారు. శుభకార్యం రోజు బంధువులతో సందడిగా ఉన్న ఇల్లంతా ఇప్పుడు రోదనలతో నిండిపోయింది.
కరెక్ట్గా 4:30కు నాకు కాల్ వచ్చింది. అన్నయ్య నాకు కాపాడు ఏమైందని అంటే ఇట్లా నేను కార్లో పోయి ఇరుక్కున్నా, వరద రావడం జరిగింది. పైన ఒక 2-3 చేలు తెగడం వల్ల నాకు అది తెలవగా నైట్ నేను పోవడం జరిగింది. ఇట్లా నేను తట్టుకున్నా, నీకు మన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేసి నన్ను కాపాడన్నా అని వాళ్ళు ఏడవడం జరిగింది. మా ఇంటి వాళ్ళందరం, మా కుటుంబ సభ్యులందరం అప్పుడే లేవడం, అప్పుడే మేము అసలు ఏం చేయాలనో అర్థం కాక మేము కూడా అసలు అప్పుడే ఏడవడం జరిగింది. దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఈడిపోయారు. ఈమె ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు. అంటే మన అశ్విని గారు దొరికారు, నాన్నగారు దొరకలే. నెక్స్ట్ రోజు మళ్ళీ పోయాం మేము. అక్కడనే ఉంటుంది అనిపోతే సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు, అంటే కొద్దిగా దూరంలోనే ఉన్నారు ఆయన మాట. అశ్విని ఎంత గొప్ప అమ్మాయి. ఈ విషయం ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఊరుకు ఊరు కన్నీరు పెడుతోంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు అశ్విని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కారులో వెళ్ళలేకపోయినా బాగుండేదేమో అంటూ గుండెలు బాదుకుంటున్నారు. తిరిగి రావా బిడ్డ అంటూ ఆమె తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. బంగారం లాంటి చెల్లి, తండ్రిని కోల్పోయిన అన్న కన్నీరు మున్నీరవుతున్నాడు. అన్నయ్య ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళే డబ్బులు, మొత్తం డబ్బులు, మొత్తం వాళ్ళు వదిన మొత్తం చిన్న వస్తువులు మొత్తం వాళ్ళే కట్టింది. డబ్బులు మొత్తం వాళ్ళే చేసింది. నువ్వు వద్దు, నేను పెడతా కదా మా అన్నయ్యకి ఏం కావాలో. వాళ్ళ డాడీ అసలు ఒక రూపాయి కూడా ఇవ్వలే. లాస్ట్ చివరి క్షణాలు వాళ్ళిద్దరు, అంటే అన్నయ్య అశ్విని ఇద్దరు షాపింగ్ చేసి వచ్చారు. నేను పోలే, వాళ్ళే గాజులు తీసుకొచ్చేది, ఏదైనా వాళ్ళే తీసుకొని 4 రోజులు పోయింది ఖమ్మం. నేను పోలే. అమ్మ నాకు ఏం తెలియదు, నువ్వే తీసుకురా, మొత్తం నీకే తెలుస్తాయి కదా, నువ్వే తీసుకురా అని వాళ్ళకి పంపిన. మంచి డాన్స్ చేసింది. यकीन एक छोड़े नहीं, कति बड़ी थी घरे ना आवे तो पर पिल जा चल बेटी गामे ने अनुगे कार घाले ताड़ी बेसार ले जानो फिर लावे तो बोर लगे चल तो 1 घंटा छोड़े नहीं, यकीन एक छोड़े नहीं. చిన్న తండా నుంచి సైంటిస్ట్ వరకు ఎదిగిన ఆమె ఎంతో మందికి ఇన్స్పిరేషన్. చదువులో బంగారు పతకాలు సాధించింది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంది. కానీ ఏం చేస్తాం, విధి ఆడిన వింత నాటకంలో తండ్రితో పాటు విగత జీవిగా మారింది. ఇలాంటి విషాదం ఏ కుటుంబంలో కూడా రాకూడదని కోరుకుందాం. దీంట్లో ఉంటే మనం ఏమవుతామని ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని దిగారు. కొంత దూరం పోయినాక ఈడిపోయారు. ఈమె ఒక చెట్టుకు తట్టుకుంది, అది పైన ఉన్నది. ఈయన లోపలికి పోయారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరు వెళ్తారు. ఒక తండ్రి కూతురు కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవాళ్ళు. అన్నయ్య ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళే డబ్బులు. నువ్వు వద్దు, నేను పెడతా కదా మా అన్నయ్యకి ఏం కావాలో. వాళ్ళ డాడీ అసలు यकीन एक छोड़े नहीं.